ఒక సినిమా తెరపైకి రావడానికి అది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి కేవలం కథా కథనాలు కాదు, ఒక్కోసారి కాంబినేషన్ కూడా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి కాంబినేషనే ఇప్పుడు టాలీవుడ్ లో సెట్ అయింది. ఆ కాంబోనే మహేష్ బాబు అండ్ రాజమౌళి. నిజానికి ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారు అనే ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది. అందుకు తగ్గట్టుగానే తన నెక్స్ట్ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎంచుకున్నారు రాజమౌళి. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో చేరుకున్నాయి. అసలు ఎలాంటి కథను తీసుకుంటున్నాడు, దానికి స్క్రీన్ ప్లే ఎలాంటి చేస్తున్నారు, మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, ఈ సినిమాలో మహేష్ బాబు ఏ రేంజ్లో కనిపించబోతున్నారనే ఉత్కంఠ అటు ఆడియన్స్లో ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్లో తీవ్రంగా నెలకొంది. అందుకు తగ్గట్టుగానే మహేష్ బాబుకు సంబంధించిన లుక్ని కూడా చాలా వెరైటీగా ఇప్పటి వరకు ఆయన ఎప్పుడూ చూడనంత సరికొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు రాజమౌళి. దీనికి సంబంధించిన లుక్స్ కూడా కొన్ని బయటికి వచ్చాయి. లాంగ్ హెయిర్లో గుబురు గడ్డంతో ఉన్న మహేష్ బాబు లుక్ ఏదైతే ఉందో అది ఆ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించి కథని రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథని సిద్ధం చేశారని, అది అమెజాన్ అడవులో నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ సినిమాగా ఈ సినిమా రాబోతున్నట్టు కూడా ఆయన గతంలో చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి అంటే రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా కోసం మేకర్స్ ఒక సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారట. ఇండియన్ సినిమా కానీ అటు ప్రపంచ సినిమా స్థాయిలో ఇప్పటి వరకు కని విని ఎరుగని రేంజ్లో ఒక సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమా కోసం క్రియేట్ చేయబోతున్నారంటూ కూడా ఈ న్యూస్ వైరల్ అవుతుందన్నమాట. దీంతో ఆ ప్రపంచంలో కనిపించే వస్తువులు కానీ, అక్కడ కనిపించే జంతువులు కానీ, అక్కడ నివసించే మనుషుల విషయంలో కూడా అన్ని అంటే ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని సరికొత్తగా ఉండబోతున్నాయంటూ కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 1000 కోట్లకు పైగా బడ్జెట్ ను ఇప్పటికే సెట్ చేశారంటూ కూడా విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నారంటూ వినిపిస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ కేవలం ఇండియాలోనే కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఆ సరికొత్త ప్రపంచంలో రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారు, ఎలాంటి సీన్స్ ని అక్కడ ఆయన క్రియేట్ చేయబోతున్నారు అంటూ కూడా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలవుతుందని అనుకున్నారు. కాకపోతే అది మరోసారి పోస్ట్పోన్ అయ్యి ఫిబ్రవరి ఎండింగ్ కి చేరుకుంది. ఫిబ్రవరి చివరి వారంలో ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయం పైన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా మహేష్ బాబు అండ్ రాజమౌళికి సంబంధించిన ఆర్టిస్టుల ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు కేవలం టాలీవుడ్ నుంచే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించబోతున్నట్టు కూడా, అంతేకాకుండా హాలీవుడ్ నుంచి కూడా కొంతమంది నటులను ఈ సినిమా కోసం తీసుకోబోతున్నారట రాజమౌళి. ఇక ఇటీవల వినిపించిన సమాచారం మేరకు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ బాబుకు జోడిగా కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇన్ని నేపథ్యాలు, ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న రాజమౌళి అండ్ మహేష్ బాబు మూవీ విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.